మరి బైబిల్ నుంచి కొన్ని మనం చదువుకున్నాము. మరి ఈ లోకంలో జీవిత ప్రతి ఒక్క మానవుడు రకరకాల ఆశీర్వాదాలు దీవెనలు కావాలని కోరుకుంటారు. అవునా కాదా? రకరకాల ఆశీర్వాదాలు దీవెనలు కావాలని కోరుకుంటూ ఉంటారు. మరి మనకి ఏ దీవెనలు కావాలి? భూలోక ఆశీర్వాదాలు కావాలా, పరలోక ఆశీర్వాదాలు కావాలా? పరలోక ఆశీర్వాదం. కానీ చాలా మంది ఈ భూలోక ఆశీర్వాదాలు కోరుకుంటూ ఉంటారు. ఎలాగంటే మంచి పేరు, మంచి ఉద్యోగము, మంచి హోదా, మంచి వ్యాపారము, మంచి మరి గొప్ప ఆస్తి, అలాగనే మంచి ఆరోగ్యము, సంతోషము, చక్కని పిల్లలు అన్ని కోరుకుంటారు. ఇంకా చూస్తే మరి మరి కలుపుతున్న భోజనము, అలాగనే మరి ఉండటానికి ఇల్లు, వేసుకుంటానికి వస్త్రాలు, ఇవన్నీ ఉంటే చాలులే, మేము అంతా మంచి మార్పులను ఉంటున్నామని, మేము పరలోకం వెళ్తామని అనుకుంటున్నారు. కానీ ఇవన్నీ ఉంటే జీవితంలో పరలోకం ఎవరు వెళ్ళలేరు. ఇవన్నీ సంపాదించుకుంటే పరలోకం ఎవరు వెళ్ళరు. ఎవరైతే పరలోకం వెళ్తారు, ఎవరైతే పరలోకము అంటే మరి పరలోక ఆశీర్వాదం కోరుకునేవారు. మరి గత ఆదివారము మరి మా మందిరంలో బలవత్నం చెప్తాను. పరలోకం ఎవరు వెళ్తారండి? ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో, ఎవరైతే దేవునికి ఇష్టంగా జీవిస్తారో వారు మాత్రం పరలోకంతో వార్తలు సాగిస్తుంది. మరి నువ్వు పరిశుద్ధంగా జీవించాలంటే ఏం చేయాలి? నీ వస్త్రాలు కలుపుకోవాలా, నీ హృదయాన్ని ఉతుక్కోవాలా, ఏం చేయాలి? నువ్వు పరిశుద్ధంగా జీవించాలంటే నీ హృదయాన్ని వేస్తూ ఉపయోగించాలి. అందుకనే బైబిల్ చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వాక్యం చదివిస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వాక్యం చదివిస్తుంది. తీసుకున్న ప్రయత్నం చేయండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనము. మరలా వచ్చి నా వద్ద ఉండుటకు చాలండి. ఈ పరలోక ఆశీర్వాదం ఎక్కడ మనకు దొరుకుతుందంటే, ఎవరైతే దేవుడి దగ్గర పరలోకంలో నివసిస్తారో వారికే పరలోక ఆశీర్వాదం దొరుకుతుంది. అలాగే మనం చూస్తే ఈ పరలోకంలో మనకి ఏమన్నదంటే, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనము. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం వాక్యం చదువుతుంది. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనము. ఆకలైనను దాహమైన ఉండదు, సూర్యుడు ఎన్నైనా. చాలండి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఈ భూలోక మరి పరలోకంలో ఉన్న వారికి ఆకలి ఉండదు, దప్పకు ఉండదు, సూర్యుడు ఉండదు, చంద్రుడు ఉన్నాడు, పగలు ఉండదు, చీకటి ఉండదు. ఎల్లప్పుడూ దేవుని దగ్గర స్థితిని తెలుస్తూ ఉండాలి. కానీ ఈ లోకంలో మానవుడు ఒక తాపత్రయం ఉంది. ఏంటి అంటే, అయ్యో మా పెద్దనాన్న చచ్చిపోయాడే, మా తాతయ్య చచ్చిపోయాడే, మా బంధువులు చచ్చిపోయారే, వారికి భోజనం పెట్టాలి. వారు ఆకలి వాళ్ళు ఉన్నప్పుడు పొలం అంటే బాగా ఇష్టం, ఆయనకి ధ్వంసం అంటే బాగా ఇష్టం అని ఏం చేస్తారు? ఆ చనిపోయిన రోజు తీసుకెళ్ళి ఆకులు, అన్నం, కూరలు పెట్టి వాళ్ళకి అది అంటే ఇష్టం. ఇక్కడ వాక్యం చెప్తుంది, పరలోకంలో ఉన్న వారికి ఆకలి ఉండదు, దాహం ఉండదు, వారికి ఎంత ఇష్టం వారు వచ్చి తింటారని అక్కడ పెడతారు. ఇక మనం చూస్తే పరలోకంలో నిత్యము దేవునితో సంతోషంతోనే ఉంటారు వాళ్ళు. వారికి ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఏముండవు, వారికి కోరికలు ఏమి ఉండవు. అందుకని ఇక్కడ మనం చూస్తే మరి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనం చూస్తే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనం వాక్యం చదువుతుంది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనము. రాత్రికి ఎన్నడూ ఉండదు, చాలండి. ఇక్కడ పరలోకంలో ఏముండదట? రాత్రి ఉండదు, సూర్యుడు చీకటి ఏమి ఉండదు, ఎల్లప్పుడూ దేవునితోనే ఉంటారు.
అందుకని ఈ పరలోక ఆశీర్వాదం పరలోకంలోనే దొరుకుతుంది, ఈ భూలోకంలో దొరకదు. ఈ పరలోక ఆశీర్వాదం నీకు కావాలంటే ఈ భూలోకంలోనే నీ హృదయం అనే ఇంటిని చక్క పెట్టుకోవాలి. ఏం చేయాలండి? నీ హృదయం అనే ఇంటిని చక్క పెట్టుకోవాలి, నీ హృదయాన్ని దేవునికి ఇష్టించాలి. అందుకని ఇక్కడ మనం చూస్తే మొదటి దశలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, మొదటి దశలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 18 మనం చూస్తే, సహోదరులారా విషయం లేని పిల్లలు మీరు దుఃఖపడుకోవాలని వాక్యం చదివిస్తుంది. చాలా మంది లోకంలో వారిని గురించి బాధపడతారు, దుఃఖంతో ఉంటారు. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే, మరి మనకందరికీ ఒక నిరీక్షణ ఉంది, ఒక దినం మనం చూస్తాము అనే నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చారు. అందుకని ఇక్కడ వాక్యం చూస్తే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం చూస్తే, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం వాక్యం మనకు చదివిస్తుంది. ఇప్పటి నుంచి ప్రభునందు ఇటువంటి వ్యక్తులు ధన్యులని రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. వారు తమ ప్రయాసాలు మాని వారు ప్రయాసాలు మాని విశ్రాంతి పొందుతారు పరలోకంలో. వాళ్ళకి ఏ బాధ ఉండదు, ఆకలి బాధ, దుఃఖం బాధ. ఉదాహరణకి మనం ఏదైనా వ్యాపార నిమిత్తం కానీ, ఏదైనా పని నిమిత్తము, లేకపోతే ఏదైనా చదువుకుంటాగే పిల్లలే ఎవరైనా బయటకు వెళ్ళాలనుకోండి, ఈ దేశం దాటి వేరే దేశం వెళ్ళాలంటే, అమ్మా మీకు పలానా కార్డు ఉందా, మీకు పలానా కాగితాలు ఉన్నాయా అని అడుగుతారు. అదే మరి ఆ పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే మనకి ఏం అవసరం లేదు. అందుకని మరి ఒక పాట ఉంది కదా, పనులు మాణిక్యాలు ఎన్నున్నా, మేడ మిద్దెలు ఎన్నున్నా, మధులో యేసు లేకున్నా ఏది ఉన్నా అది సున్నా. పనులు మాణిక్యాలు ఎన్నున్నా, ఎన్ని మేడ మిద్దెలున్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత ఆహారం ఉన్నా, ఎంత వస్త్రాలు ఉన్నా, ఏది ఉన్నా మధులో యేసు లేకపోతే అంతా సున్నా. అందుకని యేసుని నమ్ముకుంటేనే పరలోక రాజ్యం. అందుకని ఒక గొప్ప దైవజనుడు మరి ఆయన చనిపోయే ముందు, గొప్ప డాక్టర్ ఆయన చనిపోయే ముందు మరి ఆయన కింద పరివారం ఉంటాయా, నేను కొద్ది రోజులు నేను చచ్చిపోతున్నా కాబట్టి నన్ను పారసేటప్పుడు నా శవపేటికి 2 రంధ్రాలు పెట్టండి చేతుల దగ్గర. ఎందుకయ్యా అంటే 2 చేతులు బయటికి పెట్టండి. దేనికయ్యా? చేతులు బయట పెట్టండి ఎందుకయ్యా అంటే ఆయన చెప్పిన సాక్షులు ఏంటంటే, ఇదిగో నన్ను చూసి అనేకులు ఏమనుకోవాలి, నన్ను చూసి అందరూ రక్షణ పొందాలి, మారుమనసు పొందాలి, మారిపోవాలి. అదేంటయ్యా అట్లా చెప్తావు, నువ్వు పెద్ద డాక్టర్ కదా, ఎంతో మందికి నువ్వు వైద్యం చేసావు కదా, మరి నువ్వు అంటే అందరికి మంచి పేరు అందరికీ తెలుసు కదా అంటే, అప్పుడు అదే చెప్పారు తెలుసా, ఇవన్నీ కాదు కానీ నేను రావటం ఈ భూలోకానికి ఒట్టి చేతులతోనే వచ్చాను, తిరిగి నేను వెళ్ళిపోవటం కూడా ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నానని అందరికీ తెలియాలి అని ఆయన చేతులు బయటకు పెట్టమన్నారు. అలాగనే మన కొరకు ఆ యేసు కలవశంలో చేతులు చాపి రక్తం కాల్చాడు, ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళాడు. ఒక దినం రాబోతుంది, ఆయన భూలోకి రాబోతున్నాడు, ఆయన తిరిగి రాబోతున్నాడు ఒక దినము. ఆ దినము నువ్వు సిద్ధంగా ఉంటే ఎత్తబడే గుంపులో ఉంటావు. అందుకని వాక్యం సెలవిస్తుంది చూడండి. మరి ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనం చూస్తే, ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనము, ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనం వాక్యం సెలవిస్తుంది. నీవు నేలకు తిరిగి చేరే వరకు ఆహారం తిందు, ఏలనగా నేల నుండి నువ్వు దిగబట్టి నువ్వు మన్నే కనుక నువ్వు మన్నే కనుక మన్నైపోదు అని దేవుడు ఆదాంతో చెప్పాడు. మన్ను అంటే మట్టి, నువ్వు మట్టి నుంచి ఇవ్వటం మట్టి అయిపోతావు అని చెప్పారు. అందుకనే మరి ఎవరు చనిపోయినా సరే సమాధులు చోట్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరూ మట్టిగా చూస్తారు. ఎందుకు? నేను కూడా మట్టి, ఒకరోజు అక్కడికి నేను కూడా రావాల్సిందే అని. అందుకనే బైబిల్ మనం చూస్తే కీర్తన గ్రంథము 116వ అధ్యాయము
15వ వచనం చూస్తే కీర్తన గ్రంథము 116వ అధ్యాయము 15వ వచనము, ఆయన భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలదని వాక్యం చదివిస్తుంది. నీతిమంతుల మరణము మరి భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. ఎందుకు భక్తులు, ఎందుకు నీతిమంతులు అంటే బాబులు గారు నడిచిన మార్గము, బాబులు గారు నమ్మిన దేవుడు నీతిమంతుడు. మరి బాబులు గారి గురించి మనకు అందరికీ తెలిసిన మాటలే. మరి ఎన్నిసార్లు బీపీ పెరిగిందో, షుగర్ పెరిగిందో, ఎక్కడ ఆయాసం పడిపోయాడో, అయినా సరే లేచి మరి వస్త్రాలు దుడుకొని మందిరానికి వెళ్ళాలి. ఇంట్లో సంగతి నాకు సంబంధం లేదు, వాళ్ళు వచ్చారు లేకపోతే లేదు, ఆయన సరే వచ్చేవాడు. ఒక ఆదివారము మరి పాత మందిరంలో నాన్నగారు ఉన్నప్పుడు ఒక ఆదివారము ఆరాధన ఇంకా ప్రారంభించలేదు, కానీ వచ్చిన వారితో మరి మా తండ్రి గారు మాట్లాడుతూ ఉంటే బాబు గారు అడవుడిగా వస్తున్నాడు. ఏం బాబు గారు అడవుడిగా వస్తున్నావు అంటే, పాత ఇంకా టైం అయిపోతుంది అన్నయ్య గారు, ఇంట్లో వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, వస్తాలే పద అన్నారు, నేను వచ్చేస్తున్నాను. ఆయాసంతో వచ్చారు. ఎందుకు నువ్వు ఆయాసపడుతున్నావు, కూర్చో కష్టపడి. లేదన్నయ్య గారు, దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాలన్నయ్య గారు అన్నాడు. మనం కూడా ఆయన వచ్చిన మార్గంలో ఆయన గురించి సాక్ష్యం చెప్పాలంటే చాలా ఉన్నది. బైబిల్ వాక్యం చూస్తే మరి రోమికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ చూస్తే పాపం వల్ల వచ్చే జీవితము మరణమని వాక్యం చదివిస్తుంది. ఆయన దేవుని నమ్ముకున్నాడు, ఆయన యేసుని నమ్ముకున్నాడు, యేసు రక్తంలో కడగబడ్డాడు, పరలోకం చేర్చబడ్డాడు. మరి బాబు గారి గురించి అందరికీ తెలిసిన మాటలే. మరి ఆయన జీవితంలో ఎప్పుడూ మందిరానికి వెనకడుగు ఇవ్వలేదు. మరి ఆయన చనిపోయింది ఆదివారం సాయంకాలము. మరి దేశమంతా కరోనా వచ్చి లాక్డౌన్ విధించారు. ఎక్కడ మందిరాన్ని ఆరాధన చేయడానికి ఇల్లేదని మరి గవర్నమెంట్ వారు మరి ఎన్నో రూల్స్ పెట్టారు. అయినప్పటికీ మరి విశ్వాసులు చెదిరిపోతామేమోనని మా తండ్రి గారు, అయ్యా మరి తెల్లవారుజామున 4 గంటల నుంచి మరి 5 గంటల 1 గంట నీ ఎస్టీ కాలనీకి వెళ్ళి ప్రార్థన పెట్టా, అందరూ మరి ఆరాధన చేస్తారు, ఆదివారము దేవుని సన్నిధి పోగొట్టుకోకూడదయ్యా అని చెప్పినప్పుడు ప్రతి వారం అలాగే పెట్టేవాళ్ళం. నేను 3:30కి వెళ్ళేసరి ఇక్కడికి వచ్చేవాడిని. ఆ ఆదివారము అది మే నెల, మరి ఆదివారము అది అప్పుడు ఇంకా బాగా చలిగా ఉంది. అప్పుడు ఇంకా ఎండలు ఇంకా రాలేదు, బాగా చలిగా ఉంది ఆ ప్రాంతాలు. చనిపోయిన సమయంలో ఆదివారం 4 సార్లు ఫోన్ చేశారు. ఏంటంటూ ఫోన్ చేశారు అంటే, అయ్యా ఇప్పటికి 2 సార్లు బాబులు గారు వచ్చారు, అన్నయ్య గారు రాలేదా, ఆరాధన టైం అవుతుంది, టైం 4:30 నీకు రాలేదా. బాగా చలి, మంచు పడుతుంది. ఆయన చన్నీ స్నానం చేసి కద్దరు చొక్కా వేసిన కద్దర్లుంగి కట్టుకొని బియ్యం మూటలు ఎత్తునే పెట్టుకుని అన్నయ్య గారు రాలేదా అని 2 సార్లు వచ్చినాడు. పెద్ద వయసు ఆయన. నాకు చాలా బాధ అనిపించి త్వరగా రెడీ వచ్చాను. ఆ ఆదివారం వచ్చాడు, అదే ఆయన చివరి ఆదివారము. ఆదివారం అందరికన్నా ముందు ఆయనే వచ్చాడు, అందరికన్నా ముందు ఆరాధన చేశాడు, అందరికన్నా ముందు బల తీసుకున్నాడు. ఆదివారం సాయంకాలము మరి మాట్లాడుతా ముందుకు పడ్డాడు, అంతే ప్రాణం ఇచ్చాడు. ఆయన ఎప్పుడూ మాట్లాడుతున్నవాడు నాన్న దగ్గర. మరి మా తండ్రి గారు ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో కొద్ది దినాలు ఉండి తిరిగింటికి వచ్చినాక నాన్న చేపట్టుకుని వచ్చి, అన్నయ్య గారు నువ్వు వెళ్ళిపోతే సగం ఏమైపోద్ది, నీ కుటుంబం ఏమైపోద్ది, నువ్వు వెళ్ళకూడదు, నువ్వు ఉండాలి అన్నయ్య గారు అన్నాడు. కానీ నాన్న కన్నా ముందే బాబు గారు చనిపోయాడు. చాలా బాధపడి నాన్న అన్నాడు, ఎందుకు బాబు లేస్తాడు, లేదన్నయ్య గారు మీరు లేకపోతే సంఘం ఏమైపోద్దు. మరి ఆయన అటువంటి భక్తి జీవితంలో ఎన్నోసార్లు ఆయన గురించి చెప్పాలంటే మరి సెంట్రల్ జిల్లాస్లో కూడా ఎవరో తోసినట్టుందని చెరువులో పడ్డారు. ఆయన చెరువులో పడ్డారు. 3 రోజుల తర్వాత ఆయనే తిరిగి లేచి వచ్చారు. దేవుడు ఆయన కాపాడుతూ వచ్చారు. ఇంకా నువ్వు వేసుకొని నమ్ముకోకపోతే బాబు గారు నమ్మిన దేవుని నమ్ముకో, ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆ పరలోక రాజ్యం చేశాను. కానీ బైబిల్ మనం చూస్తే ఇక చూడండి, మరి యేసు నమ్మిన వారికి రోమికి రాసిన పత్రిక చూడండి, రోమికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనము, రోమికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం వాక్యములో చదివిస్తుంది. రోమికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనము, కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు.
చాలండి. ఎవరైతే ఏసుకొని నవ్వుకుంటారో వాళ్ళకి ఏం లేదంట, ఏ శిక్ష లేదు, ఏ బాధలు లేవు. అందుకని ఇక్కడ వాక్యం చదివిస్తుంది. మనకి మనం చూస్తే మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం మనం చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. కాగా ఎవరైనాను క్రీస్తు నందున వల్ల వారు నూతన సృష్టి, పాతలు గతించాను, సమస్తము కొత్తవాయను. బాబు గారి జీవితంలో పాత జీవితం అంతా వదిలిపెట్టాడు, కొత్త జీవితంలో జీవించాడు. ఆ కొత్త జీవితంలోనే ఈ భూలోకం విడిచిపెట్టి ఆ పరలోక రాజ్యం దేవుడితో ఉన్నాడు. అప్పుడప్పుడు మరి నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచిస్తూ ఉంటా అనుకుంటాను, ఏమని మరి గోంగూర మీద లచ్చమ్మ, పుల్ నాగేశ్వర గారు, మరి బాబులు గారు, వీళ్ళందరూ, అలాగనే మరి బెనిమిన్ గారు, బక్షింగ్ గారు, ఇరిమి గారు, వీళ్ళందరూ పరలోకంలో మీటింగ్ పెట్టుకుని ఉంటారు. అన్నయ్య గారు అందరూ మనం దేవుని బిడ్డలం కదా వాళ్ళందరూ. మరి ఎందుకంటే వీళ్ళందరూ పాత విశ్వాసులు. మరి గోంగూరమ్మ లక్ష్మి గురించి మీ అందరికీ తెలుసు. ఏంది అన్నయ్య గారు బుధవారం సంగప్రాంతంలో ఒక టైంకి రావట్లేదు అనేది. ఆదివారం కూడా ఆమె ఎంత పగలంతా ఎంత గోంగూర అమ్ముకున్నా, ఎంత అలసిపోయినా, అన్నయ్య గారు ప్రార్థన అన్నయ్య గారు, అలసిపోతే శరీరాన్ని కదా ప్రార్థన చేయకపోతే దేవుడు ఊరుకోడు అన్నయ్య గారు అనేది. వీళ్ళందరూ ప్రార్థన అంటే ముందుండేవారు, పరిగెత్తుకునేవారు. మరి ఎక్కడ ఖాళీలో ఎక్కడ ప్రార్థన అంటే నాన్నగారు నేను ముందొస్తే అన్నయ్య గారు వచ్చేసారా, వచ్చేస్తున్నా బయట తీసుకొని బాబు గారు గబగబా ఇంటికి వచ్చి బట్టలు వేసుకొని ప్రార్థనకు వచ్చేసేవాడు. మరి ఆయన వయసు పెద్ద వయసు అయినా సరే మందిరంలో మోకలు ఇచ్చేవాడు. కూర్చుని కూర్చునేవాడు కదా, ఎప్పుడు కిందే కూర్చునేవాడు. ఆయన మోకలు ఇచ్చే ఉండేవాడు ప్రార్థనప్పుడు కూడా. మరి మన ఆత్మ జీవితంలో ఆయన పెద్ద వయసు అయినా దేవుని నమ్మాడు, ఆయన మార్గం దేవునికి అప్పగించాడు. ఈ మార్గం కూడా యేసుని అప్పగించు. 2 మార్గాలు ఉన్నాయి, ఒకటి పరలోకం, 2 పాతాళం. ఆయన పరలోకానికి అప్పగించుకున్నాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు విధంగా చదివిస్తాడు, మంచి పోరాటం పోరాడుతుంది, విశ్వాసము కాపాడుకుంటుంది, నా కొరకు నీటి కిరీటము వచ్చబడి ఉన్నదని. బాబు గారు ఆ నీటి కిరీటం కోసం పరలోక రాజ్యం ఉన్నాడు. అందుకనే బైబిల్ మనం చూస్తే ప్రార్థనము 2వ అధ్యాయం 10వ వచనం, మరణం వరకు నమ్మకంగా ఉన్నాము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. ఆయన మరణం వరకు బాబు గారు నమ్మకంగా జీవించాడు. ఏ ఆదివారం ఒకవేళ అడిగాను, ఏం బాబులు పోయినా వచ్చినట్లేమన్నా, అన్నయ్య గారు బాగా జ్వరం వచ్చి ఆయాసం వచ్చింది రాలేపాయి అన్నయ్య గారు, ఈసారి వారు మా అన్న అన్నయ్య గారు వస్తాను అన్నయ్య గారు అనేవాడు. మరి ఆయన దేవుని నమ్మినప్పుడు అట్లా ఉన్నాడు, ఆయన చనిపోయేంత వరకు ఆయన అట్లాగే జీవించాడు. ఎవరైనా ఒక తీర్థం కానీ కోపంగా మాట్లాడుతుంది కానీ ఎప్పుడు ఆయన బాబు గారి మొహం నుండి ఎప్పుడు నవ్వుంటా ఉండేది. అది మాత్రం నేను చూస్తూ ఉండేవాడిని, ఎప్పుడు నవ్వుతానే ఉండేవాడు. ఆయన ఆత్మ జీవితంలో ఎప్పుడు మరి చొక్కా నలగలేదు, నోటి మీద నవ్వు ఆగిపోలేదు, ఎప్పుడు నవ్వుతున్న అందరితో సంతోషంగా పలకరించేవాడు అందరినీ. అటువంటి ఆత్మ ఇది మనం కూడా కలిగింది. అందుకనే మనం చూస్తే చూడండి, మరి లోకాసువార్త 19:10 మనం చూస్తే నశించిన దానిని బతుకు రక్షించకు మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే రక్షించిపోయి మానవులు రక్షించకు వచ్చాడు. బాబు గారు నడిచిన మార్గంలో నేను కూడా నడిస్తే ఆ పరలోక రాజ్యంలో ఉంటావు. అందుకని బైబిల్ వాక్యం ఇలాగే చదివిస్తుంది. చూడండి, మరి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 18వ వచనం నుంచి 23వ వచనం మనం చూస్తే నేను చదువుతా వినండి. అక్కడ పరలోక రాజ్యము అది వజ్రాలతో రత్నాలతో బంగారంతో కట్టుబడింది. ఆ రాజ్యంలో నువ్వు వెళ్ళాలనుకుంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. అనగా నీ ఉదయం అనే దీపంలో రక్షణనే నూనె పోసుకొని సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన వస్తాడో నువ్వు ఎత్తబడతావు.
మరి మనకు అందరికీ విషయం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 10 మంది కన్యకలు ఉన్నారు. 5గురు ఏం చేశారు? డ్యూటీలో నూనె పోసుకొని సిద్ధపడి వచ్చారు. 5గురు ఏం చేశారు? డ్యూటీలో నూనె పోసుకోకుండా సిద్ధపడట్లేకుండా వచ్చారు. సిద్ధపడిన వారు పెళ్లి ఇందులో పంపబడ్డారు. సిద్ధపడలేని ఏమైపోయారు? విడవబడ్డారు. మన ఆత్మీయత ఎలా ఉంటుంది? బాబు గారు నచ్చిన మార్గంలో మనం కూడా నడిచి వెళ్ళాలి. ఆయన ఎంతో ఆత్మీయంగా జీవించాడు. ప్రార్థన అన్నా మరి వాక్యం అన్నా ఎంతో ఆశ, పరిగెత్తుకుని వచ్చేవాడు. మనం కూడా అటువంటి మార్గం మనం జీవించాలి. చివరిగా మన దృష్టి చూడండి, మరి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ దృష్టి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనము. ఆయన వారి కన్నుల ప్రతి భాష బిందువును తుడిచివేయును, మరణమిక ఉండదు. చాలండి. ఆ పరలోక రాజ్యం ఉన్న వారికి దుఃఖం ఉన్నది, ఏడుపున్నది, వ్యాధులు ఉన్నది, మరణం వేదనన్నది. ఈ భూలోకంలో మనం జీవించాలంటే ఏం కావాలి? అమ్మా నీకు ఆధార్ కార్డు ఉందా? అమ్మా నీకు బియ్యం, నీకు రేషన్ కార్డు ఉందా అని అడుగుతున్నారు. ఆ పరలోక రాజ్యంలో ఈ కార్డు ఏం అవసరం. ఏసుకోగా పాపిని నన్ను క్షమించని నీ నోటితో నువ్వు ఒప్పుకుంటే ఆయన నిన్ను కలుగుతాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు. ఇంకా ఎవరైనా సరే బంధువులైనా స్నేహితులైనా విధులుగానైనా సాపాటు విశ్వాసం వేసుకుని నమ్ముకోకపోతే ఇప్పుడే నమ్ముకోని బాబు తాతగారు నడిచిన మార్గంలో మీరుగా నడవండి. ఆ పరలోక రాజ్యంలో మీరు చేతుల్లో వాడుకుంటారు. అటు రీతిగా ప్రభు మనకు సహాయం చేయలేక ప్రార్థన చేస్తున్నాము. మరి మొట్టమొదటిగా నాయకులు గారు ప్రార్థన చేస్తారు, తర్వాత దైవసాయి గారు ప్రార్థన చేస్తారు. అప్పులు తెచ్చావు, నాన్న అప్పులు తెచ్చేవాడు అంటే డబ్బులు లక్షలు లక్షలు